5 ఏళ్ల పరిపాలన చాలా విమర్శలు ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారి మీద. కానీ ఇప్పుడు పరిస్థితికి అప్పటికి మీరు గమనించిన మార్పులు ఏంటి? చంద్రబాబు గారి మీద వివేకానంద రెడ్డి గారు చంపారని నారావారి చరిత్రని పుస్తకాలు వేశారు. అసలు వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారు అది తేల్చాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఖచ్చితంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 5 ఏళ్లకి ఇప్పటికి చూస్తే ఒక 10 ఏళ్ళు వెనకబడిపోయింది అనేది మీలాంటి వాళ్ళు వాదిస్తున్న వాళ్ళు. ఎందుకు వెనకబడిపోయింది అంటే ఏం చెప్తారు? ఈ రోడ్ల దోపిల్లి ఒకసారి రోడ్లే పిచ్చిన వాళ్ళు ఉన్నారు, ఐరన్ గోసుకుపోయారు. దాంట్లో 10,000 కోట్లు అవన్నీ పోయినాటి చేయడానికే అయిపోతుంది మళ్ళీ ప్రపంచ బ్యాంకు డబ్బు. అసలు ఈ రాష్ట్రాన్ని ఎడగొట్టేటప్పుడు సంతకం పెట్టినప్పుడే ప్రతి పార్టీ ఈ రాజధాని కట్టడానికి డబ్బులు కేటాయించాలి. అమరావతిలో రాజధాని పూర్తయితే 29 గ్రామాలకు మాత్రమే పరిమితం అవుతుంది. అదే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఇవన్నీ కలుపుకుంటే ఎక్స్టెన్షన్ అవుతుంది అనేది వైసీపీ వాళ్ళు చేస్తున్న వాదన. ఒకటి మచిలీపట్నం, ఒకటి గుంటూరు, ఒకటి విజయవాడ అంటే ఎట్లా మాల్స్కి వెళ్తున్నాము. మాల్స్కి వెళ్తారంటే ఏమవుతుందంటే అన్నీ ఒకసారి దొరుకుతున్నాయి. అదే షాప్లోకి వెళ్ళామనుకోండి ఒకటో సాట అవుతా ఎత్తుక్కోవాలి కదా. అట్లాగే ఇది కూడా అంతే. ఒకవేళ రేపు పొద్దున ప్రభుత్వం మారితే ఏంటి మీ రాజధాని పరిస్థితి? నేను ఎక్కడో వైజాగ్ లో కట్టుకుని నేను మళ్ళీ ఆడకే పోవాలంటే నేను అక్కడ డబ్బులు ఖర్చు పెట్టాను, నేను ఆ బిల్డింగ్ లో పోవాలని యాసాలు ఎత్తే యాసాలు తాగితే ఏంటండి? ఈ డబ్బు మదం మీద డబ్బు పనిచేసి తాగబోపించి జనాన్ని ఉసిగలిపి కేకల పప్పులు ఎత్తే ప్రజలు ఓట్లు ఎత్తారండి. ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి ఎమ్మెల్యేని ప్రతి ఎమ్మెల్సీని కూడా గట్టిగా ఓళ్ళలో తిప్పి డెవలప్ చేయించే మార్గం ఇది చూడాలి. ఎమ్మెల్యేలు ఎవరు బయటికి రావట్లే ఏ కాన్ఫరెన్స్ లో కూడా. వాళ్ళని చంపితే కానీ వెల్కమ్ టు హలో అమరావతి. ప్రస్తుతం మనం వెంకటపాలెం గ్రామంలో ఉన్నాం. రాజధాని ప్రాంతమైన అమరావతిలోని వెంకటపాలెంలో ఉన్నాం. మనతో కొంతమంది గ్రామ రైతులు ఉన్నారు. ప్రస్తుత పరిపాలనకు సంబంధించి అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పరిపాలనకు సంబంధించి చాలా ఆరోపణలే వినిపిస్తున్న నేపథ్యంలో వీళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సార్ చెప్పండి, అసలు అంటే చూశారు మొన్న 5 ఏళ్ల పరిపాలన చాలా విమర్శలు ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారి మీద. కానీ ఇప్పుడు పరిస్థితికి అప్పటికి మీరు గమనించిన మార్పులు ఏంటి? ఏం కోరుకుంటున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసుకుంటే 90% ఈ పరిపాలన బాగుందండి. సంక్షేమం, పెద్ద అభివృద్ధి కానీ అంతా బాగానే ఉంది. పక్కన ఇప్పుడు లోకేష్ గారు ఉన్నాడు, మంగళగిరిని బ్రహ్మాండంగా చేస్తున్నాడు. అవును. దాంతోపాటు ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా పెట్టుకొని ఇక్కడ 5 స్కూళ్ళు ఉన్నాయి. వీటితో పాటు కుడియడంగా అక్కడే మొత్తం ఇది చేయకుండా రాష్ట్రం మొత్తం మీద ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా దృష్టిలో మీ దగ్గర పెట్టుకొని అక్కడే బంగారం చేయటం కాకుండా పక్కన కూడా తీసుకోవాలనేది నా అభిప్రాయం. ఇక్కడ 5 స్కూళ్ళు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా దగ్గర ఉంచుకొని ఆయన రివ్యూ కాబోయే నాయకుడు కాబట్టి అన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా చేయలేడు కాబట్టి. గతంలో 5 ఏళ్లు మనం ప్రతిపక్షంగా ఉన్నప్పుడు చంద్రబాబు గారి మీద వివేకానంద రెడ్డి గారు చంపారని నారావారి చరిత్రని పుస్తకాలు వేశారు. అవన్నీ వేశారు. ఆయన మీద పోసి దానివల్ల కొంచెం లాభం కూడా పొందారు అంటున్నారు ఓట్లుగా రూపేణా. మనం వచ్చి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ఇప్పుడు మనకు 3 పార్టీలు కలిసి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంలో కూడా మన అవసరం వాళ్ళకి, వాళ్ళ అవసరం మనకేముంది, ముగ్గురం కలిసి ఉన్నాం. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. అసలు వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారు అది తేల్చాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఖచ్చితంగా ఉంది. ఆరోపణ ఆయన మీద కదా చేసింది. అదొకటి. 35,000 కోట్లు వీడి తేల్చింది జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఇంత మట్టిగా ఆయన కోర్టుకు రావటం కానీ అది ఏమీ చేయట్లేదు. ఇంకా 3 సంవత్సరాలు టైం ఉంది. చివరి సంవత్సరం ఏమీ చేయలేరు, రాజకీయంలో పడతారు. ఈ 2 సంవత్సరాల్లో అయినా ఆయన దగ్గర నుంచి డబ్బు రాబట్టాలి కదా. అనేక కంపెనీల నుంచి రాబడుతున్నారు. అతను కోర్టుకు రావటం లేదు. ఒకసారి వచ్చాడు. అలా ఎందుకు జరుగుతుంది అనేది మాలో ఆయన చర్య తీసుకొని హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ మంచి ఇదిని పెట్టి చేయాల్సిన బాధ్యత చంద్రబాబు గారు నేను ఒక పౌరుడుగా నేను చెప్పదలుచుకున్నాను. కానీ ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 5 ఏళ్లకి ఇప్పటికి చూస్తే ఒక 10 ఏళ్ళు వెనకబడిపోయింది అనేది మీలాంటి వాళ్ళు వాదిస్తున్న వాళ్ళు. ఎందుకు వెనకబడిపోయింది అంటే ఏం చెప్తారు? ఎందుకు వెనక్కి వెళ్ళిపోయిందంటే ఎందుకు వెనకెళ్ళిపోయిందంటే ఇప్పుడు ఈ అమరావతి ఉంది, కట్టిన బిల్డింగ్లు ఆపరణ ఆగిపోయినాయి. అది రోడ్డు దొంగపోయారు. ఈ రోడ్లే దొంగపోయి ఒకసారి రోడ్లే పిచ్చిన వాళ్ళు ఉన్నారు, ఐరన్ గోసుకుపోయారు. అదంతా వెనకబడింది. ఇప్పుడు కనీసం 40,000 కోట్లు అంటున్నారు. దాంట్లో 10,000 కోట్లు అవన్నీ పోయినాటి చేయడానికే అయిపోతుంది మళ్ళీ ప్రపంచ బ్యాంకు డబ్బు. అసలే మన రాష్ట్రానికి ఎడబడ్డప్పుడే ఒక దెబ్బ జరిగింది. నా ఉద్దేశం నేను స్వతంత్రంగా చెప్పదలిసిన అంటే అసలు ఈ రాష్ట్రాన్ని ఎడగొట్టేటప్పుడు సంతకం పెట్టినప్పుడే ప్రతి పార్టీ ఈ రాజధాని కట్టడానికి డబ్బులు కేటాయించాలి. భూమి రైతులు ఇచ్చారు, రాజధాని ఏం పెట్టి కడతారు? రాజధాని ఏం పెట్టి కడతారండి? ప్రపంచ బ్యాంక్ కట్టాలి, మన చెరిసగమన్నా చేయాలి, లేకపోతే మనకి డబ్బులు కేటాయించాలి. ఆనాడే తలుపులేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో
సరే చేసింది. వీళ్ళందరూ కూడా ఒక సిపిఎం ఆ పాపం ఎవరికి మరి వీళ్ళకి సంబంధం లేదు కదా, అది అందరూ వీళ్ళిద్దరికి సంబంధం లేదు కదా. ఎడగొడతానికి సంతకం పెట్టారు అన్ని, ఒక సిపిఎం తప్పితే అన్ని పార్టీలు పెట్టారుగా. మరి అప్పుడు నాలో కూడా మనం కూడా తప్పు ఉంది. వాళ్ళు ఉద్యమం చేశారు, మనం ఎడగొడుతుంటే మనం ఇళ్లలో పడుకుందాం. వాళ్ళు ఏం చేశారు, ఏకపక్షంగా ఇచ్చేశారు. అసలు ఒక ఎక్కడ రాజధాని వాళ్ళ పర్మిషన్లో ఉంచుకొని ఏర్పడతా ఉన్నది ఎక్కడా లేదు, ఒక తెలంగాణలో జరిగింది అది. ముఖ్యపట్నం వాళ్ళు ఇప్పుడు మనం ఉందాం ఇక్కడ, మనం ఎక్కడికి వెళ్ళాలి, ముఖ్యపట్నానికి హైదరాబాద్ వెళ్ళాలి. మన డబ్బు వెళ్ళి అక్కడ ఖర్చు పెట్టాలి, మన వాళ్ళు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేయాలి, మనం ట్యాక్స్ అక్కడ కట్టాలి. అందుకే కదా చంద్రబాబు గారు 10 ఏళ్ళు టైం ఉండా ఇక్కడికి ఎందుకు వచ్చాడు, ఈ ట్యాక్స్ అంతా అక్కడికి పోద్ది, మనం ఇప్పుడైనా వచ్చి అభివృద్ధి చేద్దామని ఆయన బస్సులో పడుకొని అభివృద్ధి చేసుకొచ్చాడు. ఆయన దానికి మేము ఒప్పుకుంటున్నాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఎడగొట్టేటప్పుడే అన్ని పార్టీలు అడిగి మనం ఉద్యమం చేయకపోవటం మా ఆంధ్ర వాళ్ళం, మాకు ఇది ఒక తప్పు అనుకోండి, అది ఒక జరిగిపోయింది. సరే అంటే అప్పట్లో జై సమైక్యాంధ్ర ఉద్యమం ఇలా కొన్ని జరిగినాయి కానీ కుమార్ రెడ్డి గారు పెట్టిన ఉద్యమం ఇలాంటి కొన్ని జరిగి పెట్టుకున్నాడు. కానీ అది అంత ప్రజల్లోకి ఇప్పుడు మొన్న జగన్మోహన్ మీద చేసినంత ఉద్యమం మేము చేయలేదుగా, ప్రజలు చేయలేదుగా. అక్కడ ఏమైంది, ఉద్యోగస్తుడు, కూలీ, రైతు అన్ని పార్టీలు ఏకమయ్యారు. 1,40,000 కోట్లు ఆదాయం వచ్చింది, అటు వెళ్ళిపోయింది. నీకు ఎప్పుడు సరిదూగుద్ది? అందుకని తెలంగాణ వాళ్ళు ఏమంటున్నారు, రేవంత్ రెడ్డి గారు మాకు పక్క రాష్ట్రంలో ప్రపంచంతో పోటీ అంటున్నాడు. మరి ఒక దశకి వెళ్ళిపోయింది, ఆ దశ ఇది రాదు కదా. ఇప్పుడు మేము కూడా అట్లా ఉండాలని మనం అనుకుంటాం కదా, ఆంధ్రలో పుట్టినందుకు. అది ఎవరు చూస్తారు, మేము చూడం కదా. ఇప్పుడు అదే హైదరాబాద్ ఉంది, చెరిసగం చేస్తే ఇద్దరికి ఉండేది కదా. లేకపోతే డబ్బు కేటాయించలేదుగా. ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ అప్పు ఇస్తేనే రాజధాని కడుతుంది. అంతే కదా. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధి చేయటం అంటే ఆయన చేసి 36 లక్షలు ఉన్నారు, 300 ఏళ్ళ నుంచి ఉంది అది హైదరాబాద్ అనేది అభివృద్ధి. రాజశేఖర రెడ్డి కానీ ఎవరో ఒకళ్ళు అభివృద్ధి చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి గారు కూడా కేంద్రంతో తగాదా పెట్టుకోకుండా ఆయన పోయి అభివృద్ధి చేస్తున్నాడు. ఇక్కడ ఆ పరిస్థితి లేదు కదా. నువ్వు 5 ఏళ్ళు దీన్ని నాశనం చేసావు కదా. మళ్ళీ వస్తే మావిగన్ అంటున్నాడు ఆయన. మళ్ళీ మావిగన్ కావాలంటే నాకు ఓటేయండి, మీకు అమరావతి కావాలంటే టీడీపీ ఓటేసుకోండి ఓపెన్ గా చెప్పేశారు. అసలు అది ఎవరు ఒప్పుకోరండి. మావిగన్ అనేది అసలు లేదు. మావిగన్ అనేది అది ఆ పార్టీ వాళ్ళే నవ్వుకుంటున్నారు. అది అతను ఎందుకు అనుకుంటున్నాడో, అది ఎందుకు అంటున్నాడో కానీ అతనికి ఏంటంటే ఈ రాజధాని పూర్తయితే ఎవరు అవునన్నా కాదన్నా చిరస్థాయిగా చంద్రబాబు నాయుడు దీనికి పెడతా. ఈ రాజధానిలో ఫస్ట్ ఉద్యమం ఈ రైతులు మొదలు పెట్టారు. ఈ రైతులు అంటే అతని కక్ష. ఇప్పుడు అన్ని చోట్ల పాదయాత్రలు చేయని, ఏదన్నా చేయని, దీని గురించి అందరికి చెప్పుకొని ఈ రాజధాని మీద కొన్ని అపోహలు ఉండేవి. అమ్మో ఇంత డబ్బులు ఇచ్చారు, అంత డబ్బు, ఈ పాదయాత్ర లేడీస్ అందరు కలిసి అన్ని తిరగటం మూలాన కూడా ఇది నాకు కొంత వ్యతిరేకత వచ్చిందనేది అతనికి. వీళ్ళంటే రాజధాని రైతులంటే ఫస్ట్ కోపం ఆయన. వీళ్ళని అచ్చం వీళ్ళనే ఈ బొలం ఇచ్చిన వాళ్ళనే ఈయన బాధ పెడితే తదిమ వాళ్ళందరూ ఎందుకు వేస్తారు? వేయరు కదా. ఇక రాష్ట్రం మొత్తం వేయలేదు కదా. అనేక కారణాలు. దానికి ఒక కారణం అని ఏం చెబుతాం, వ్యాస పుస్తకం మీద నీ ఫోటో. ఇప్పుడు ప్రతి ఆడవాళ్ళు అయితే బంగారం వెండి కొంటారు, మగాడు ఎవడన్నా ఒక సెంటు భూమి కొనుక్కుంటారు. వ్యాస పుస్తకాలు నాకు ఆ పార్టీ వాళ్ళే చెప్పారు. నేను ఫోన్ చేస్తే ఎవరైనా దడుచుకుంటారు కదా. నీ సొంత పెట్టి కొడుకు నా ఫోటో ఏమంటే ఏం బాగుంటది అది. అటువంటి కొన్ని కారణాల మీద ఆ ప్రజావేదిక కోల్చడంతో అతని పతనం ప్రారంభమైంది. సరే కొంతమంది ఉంటారు, అవుతారు, కానీ సంక్షేమం చేశాడు ఆయన. ఈయన బాగానే చేస్తున్నాడు కదా, ఫస్ట్ తారీఖు తీసుకెళ్లి ఇస్తున్నాడు, చేస్తున్నాడు. ఇంకా ఏంటంటే ఆయనకు తోడు ఈ ఊళ్ళలో ఉన్న నాయకులు కానీ ఉద్యోగం తీసుకెళ్లాలి. కానీ కొన్ని ఏంటంటే ఈనాడు ఆంధ్రజ్యోతిలో వస్తేనే అధికారులు కొన్ని పనులు మేల్కొని చేస్తున్నారు. లేకపోతే అట్లా వదిలిపోయి అది కరెక్ట్ కాదు. కింద నుంచి తీసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు, మేము కూడా పౌరులు కూడా బాధ్యత వహించాలి. పేపర్లో వచ్చి చేయటం ఏంది, అట్లా కాకుండా కూడా ఇప్పుడు అన్ని ఆయన చేయలేడు కదా. అధికారుల నిర్లక్ష్యం కూడా ఎక్కువ ఉంది. అధికారులు కూడా కొంత లేట్ ఉంది. నాయకులు కూడా కొంచెం ఇంకా వర్త్ బాగా ఉండాలి. ఈ ఊరు ఉందనుకోండి, ఆ పెద్ద ఆయన ఉన్నాడు, మీ ఊళ్ళో సమస్యలు అంటే ఆయన చెబుతాడు. అటు ముందులో తీసుకుపోవటమే. ఊరి కోసం ప్రతి ఊళ్ళో ఒకళ్ళిద్దరు ఉంటారు. గ్రామ కమిటీలు వేసారు సార్, చాలా మంది అధికారులు కూడా, ఐఏఎస్ స్థాయి అధికారులు వచ్చారు. మీ 29 గ్రామాలు తిరిగారు. దాని వల్ల ఏమేమి ప్రయోజనం అనిపించలేదా మీకు? పర్వాలేదు. కొన్ని ఏంటంటే వాళ్ళు చేయలేని సమస్యలు కొన్ని ఉంటాయి. వాళ్ళు వాస్తవం అధికారులు కూడా తప్పకుండా కొన్ని సమస్యలు మేము కూడా సృష్టిస్తాం. కొన్ని అధికారులు ఉంటాయి, వాళ్ళకి ఒకళ్ళ పెత్తనం ఉండదు. దాంట్లో కొన్ని తేల్చాల్సిన సమస్యలు ఉంటాయి, చేస్తా ఉంటాయి. అంటే మినిమం ఉంటాయి కదా సార్. ఇప్పుడు రోడ్లు వేయాలనో, లేదంటే కాలువలు తవ్వాలనో, లేదంటే డ్రైనేజీలు వేయాలనో, ఇలా కొన్ని ఉంటాయి. అన్ని టెండర్ ఇచ్చేసారండి. ఇప్పుడు ఈ ఊరు ఉంది, 90 కోట్లకి ఇచ్చారు. పంచాయతీ ఏం చేయడానికి ఇల్లేదు. ఆ లెవెల్స్ అయితే గానీ ఈ చేయడానికి ఇల్లేదు. ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ లేదు. మేమేమంటున్నాం, ఈ మినరల్ వాటర్ ఆ కృష్ణానదిని తీసుకొచ్చిందే మాకు ఇవ్వమని అడుగుతున్నాం.
ఇక్కడ మొదలు పెట్టాడు అనుకో ఇవన్నీ రోడ్లు పగలగొట్టాలి, పగలగొడితే అవదు. అవును. మేము కూడా ఎందుకంటే మాకు అది దాంతో పాటే ఇవ్వండి అని కోరుతున్నాం. కొన్ని సమస్యలు ఏంటంటే ఇవన్నీ ఇప్పుడు మినిస్టర్ గారి దగ్గర కలుపుతున్నాం, మేము నేషనల్ హైవే చెబుతున్నాం, మేమేం చెప్పకుండా ఉండలేదు. అవును. ఆయన పోతాడు, నేను పోతా ఉంటాం, వీళ్ళ తరపు అవసరమైతే వీళ్ళు ఇటువంటి తీసుకెళ్తాం మేము. అవును. ఇప్పుడు పాజిటివ్ గా అంతా చేపించాల్సింది కూడా మనమే కదా. ఇప్పుడు ఇవన్నీ చేపించే రేపు 2029 ఎలక్షన్ ఓటుకు పోవాలి. ఇప్పుడు మమ్మల్ని చూసి అయిపోయినా ఒక నాయకుడు వస్తే ఆయన మేము కూడా పోవాలి కదా. ఇవన్నీ రైతులు చేయాలి. ఎందుకంటే మీరు అనేది వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరో తేల్చాలంటే ఎవరు తేల్చాలి సార్? అది ఈ ప్రభుత్వమే కదా. ఈ ప్రభుత్వమే అసలు ఈ మర్డర్ కూడా ఈ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. అప్పట్లో జరిగింది, ఎవరు చేసినా జరిగింది. సరే అప్పుడు అలసత్వం అప్పుడు వచ్చినాయి అనుకో, మరి దాని గురించి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ మంచి పవర్ఫుల్ లాయర్లను పెట్టి దాని మీద శ్రద్ధ తీసుకోవాలి. ఇప్పుడు ఈయన ఏంటంటే ఈ సంక్షేమం ఈ అభివృద్ధి పాపం ఆయన మునిగిపోతున్నాడు అనుకో, దాంట్లో అది కూడా ఒక భాగం చేయాలిగా రాజకీయం. నా మీద వచ్చింది, దాన్ని తేల్చాల్సిన బాధ్యత ఇప్పుడు అధికారంలో ఉన్నాం మనం. ఇప్పుడు మాకు చెప్తే మేమేం చేస్తాం? అంతే కదా. మా దగ్గర ఉన్నది ఒక ఓటే కానీ మేమేం చేయలేం కదా. ప్రభుత్వంలో ఉన్న మనం కదా ఇప్పుడు. ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళు టైం ఉంది. 35,000 కోట్లు ఈడీ తేల్చింది, మరి ఎందుకు కట్టియట్లేదు? చెప్తేది ఇంత మట్టికి కోర్టుకే రావట్లేదు. ఎవరు తీసుకోవాలి చర్య? అది ఖచ్చితంగా చంద్రబాబు గారు, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఇలా ముగ్గురు మీద ఉంది. అమరావతిలో రాజధాని పూర్తి అయితే 29 గ్రామాలకు మాత్రమే పరిమితం అవుతుంది. అదే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఇవన్నీ కలుపుకుంటే ఎక్స్టెన్షన్ అవుతుంది అనేది వైసీపీ వాళ్ళు చేస్తున్న వాదన. ఈ ప్రాంతవాసిగా మీరు ఏం చెప్తారు? అన్నీ ఒకసారి ఉంటేనే అభివృద్ధి అవుతుందండి. ఇప్పుడు ఒకటి మచిలీపట్నం, ఒకటి గుంటూరు, ఒకటి విజయవాడ అంటే ఎట్లా అవుతుంది? అన్ని ఒకసారి ఉంటే అంటే సిటీ ఎక్స్టెన్షన్ అవ్వట్లేదా? ఒకసారి ఉంటే అభివృద్ధి అవుతుందండి. ఎందుకు అవ్వదు? అభివృద్ధి అవుతానే ఉంటది ఎప్పుడు కూడా. ఒకసారి ఉంటేనే ఇంకా పనులు తొందరగా అవుతా ఉంటాయి. ఈ ఆఫీస్ పోయి పక్క గబాలా చేసుకుంటా వస్తాం, అయిపోయిన తర్వాత మళ్ళీ గుంటూరు వెళ్ళాలి, గుంటూరు అయిపోయిన తర్వాత మచిలీపట్నం వెళ్ళాలంటే ఎట్లా అవుతుందండి? ఇక్కడ అన్నీ ఒకసారి ఉన్నాయి కాబట్టి అన్నీ ఒకసారి దొరుకుతాయి. ఇప్పుడు మాల్స్కి వెళ్తున్నాము, మాల్స్కి వెళ్తారంటే ఏమవుతుందంటే అన్నీ ఒకసారి దొరుకుతున్నాయి. అదే షాప్లోకి వెళ్ళామనుకోండి, ఒకసారి ఎత్తుక్కోవాలి కదా. అట్లాగే ఇది కూడా అంతే. కానీ ఇక్కడ రాజధాని నిర్మించాలంటే పట్టి టైంకి అక్కడ దానికి కొంచెం త్వరగా అవదా? ఇక్కడ డిలే అవ్వట్లేదా? వాళ్ళు చేసిన వాదన నేను అడిగేది. ఇక్కడ ఇప్పుడు మీరు 29 గ్రామాల్లో పూర్తి అవ్వాలి అంటే ఎన్నేళ్ళ సమయం పడుతుంది? ఆల్రెడీ డెవలప్మెంట్ సిటీలో అయితే ఎంత త్వరగా అవుతుంది? వాళ్ళు చెప్పి డెవలప్మెంట్ సిటీ అక్కడ గుంటూరు, విజయవాడ ఆల్రెడీ డెవలప్మెంట్ సిటీయే కదా. అవునండి. ఇప్పుడు అదే అమరావతిలో డెవలప్మెంట్ సిటీ ఏముంది? 29 గ్రామాల్లో ప్లాన్ సిటీ అవుతుందండి. అదే అవ్వాలి కదా. ఆడొకసాట పెడతాం. ఇదంటే ఒక ప్లాన్ సిటీ, అన్ని ఎట్లా ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఏంటి అనేది ఒక ప్లాన్ కి చేస్తున్నారు. అది ప్లాన్ సిటీ అవ్వదు కదా. అవును. అంటే ఆ ప్లానింగ్ కి ఎంత టైం పడుతుంది అంటున్నాను. ఇప్పుడు మీరు మీ ఊరు రైతులే చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. రేపొద్దున 3 ఏళ్ళు అయితే మా పరిస్థితి ఏంటి, మా జీవనాధారం ఏంటి అంటున్నారు. ఇప్పుడు విజయవాడ లాంటిది అనుకోండి, రెడీ టు ఈట్ అన్నట్టు ఉంది కదా. అది వాళ్ళ వైసీపీ చెప్తున్నారు. అది మీరు ఏకీపిస్తారా? నేను ఏకీపిస్తానండి. ఇది నేను దీనికే ఏకీపిస్తానండి. ఇక్కడ ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలి. ఏదో ఒకటి ఇప్పుడు హైదరాబాద్ ఉంది, వాళ్ళు ఎట్లా డెవలప్ చేసుకుంటా వచ్చారు. అది ఒకసారి అవ్వలేదు కదండి. అట్లాగే ఇది కూడా అవుతా ఉంటది. కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు యాక్టివిటీస్ జరుగుతున్నాయి కదండి, అసెంబ్లీ కానీ, సెక్రటరియట్ కానీ. ఇప్పుడు అవన్నీ ఇక్కడ జరుగుతూనే ఉన్నాయిగా. ఆఫీసర్స్ కానీ అన్ని ఎవరి పని వాళ్ళు చేస్తానే ఉన్నారు. ఏదో ఒకటి అవుతూనే ఉంటది, డెవలప్ అవుతానే ఉంటది. ఇప్పుడు మనం కాలేజీ పెట్టామండి, ఏటా ఎంతో కొంత డెవలప్ చేస్తానే ఉంటాం. కాలేజీ డెవలప్ అవుతానే ఉంటుంది. ఇప్పుడు ఒక 5 ఏళ్ళు ఆగిపోయినాయి పనులు, పిచ్చి మొక్కలు వచ్చేసి అవి కొట్టడానికే చాలా డబ్బులు ఖర్చు పెట్టారు. తర్వాత 2 ఏళ్ళు, ఈ 2 ఏళ్ళు పనులు చూశారు. ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఈ 3 ఏళ్లలో ఎంత పూర్తి అవ్వచ్చు అనుకుంటున్నారు? ఒకవేళ రేపు పొద్దున ప్రభుత్వం మారితే ఏంటి మీ రాజధాని పరిస్థితి? ప్రభుత్వం మారదని మాకు నమ్మకం అండి. మా నమ్మకం అయితే ప్రభుత్వం మారదు, కంటిన్యూ అయిపోతుంది. ఒకవేళ వస్తే మారితే ఆగిపోద్ది అనుకుంటున్నారా? మొన్న 5 ఏళ్ళు చూసారు, ఆగిపోద్ది అనుకుంటున్నారా? మరి మేమైతే రాదనే అనుకుంటున్నాం అండి. నమ్మకంతోనే ఉన్నాం. బాబు గారు చేస్తాడనే మాకు నమ్మకం అండి. చంద్రబాబు గారే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారు. ఈ 3 సంవత్సరాల్లో నాకు తెలిసి 70% అయిపోతుందండి. గవర్నమెంట్ వర్క్స్ 70% అయిపోతుందండి. ఆల్రెడీ టవర్స్ పైకి వచ్చినాయి, ఇప్పుడు భూమిలో నుంచి పైకి వచ్చినాయి. జరుగుతుంది, వర్క్ జరుగుతుంది, బాగానే ఉంది. అవ్వకుండా ఎట్లా ఉంటదండి? ఇప్పుడు ఆ ఎన్జిఓ క్వార్టర్స్ కానీ, ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, ఈ ఎమ్మెల్సీ క్వార్టర్స్ అయిపోయినాయండి ఆల్రెడీ.
వాళ్ళందరూ వచ్చేస్తే ఆటోమేటిక్ గా డెవలప్ అంటే ముందు విడతలో ఇచ్చింది దాదాపు 35,000 ఎకరాల పైకి ఇచ్చారు. ఇప్పుడు రెండో విడతలో ఒక 50,000 అంటున్నారు. దగ్గర 1,00,000 ఎకరాల రాజధాని అవుతుంది. 1,00,000 ఎకరాల డెవలప్మెంట్ ఎన్ని రోజులు పట్టాలి? ఎన్ని రోజుల తర్వాత మనం రాజధాని చూడాలి? 1,00,000 ఎకరాలు తీసుకుంటున్నాడు. ఇప్పుడు తీసుకున్న వరకు 36,000 వరకు దీన్ని డెవలప్ చేస్తా ఉన్నాడు. అదే జరిగిపోతా ఉంటది వర్క్. ఏదైనా మనం ఒక్కసారే చేయలేం. మనం బిల్డింగ్ కట్టాలన్నా ఒక రోజులో అవ్వదు. అది అట్లాగే డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. అట్లా ఇది కూడా అట్లాగే డెవలప్ అవుతుంది. అప్పటి వరకు మరి మీలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? చిన్న రైతుల పరిస్థితి ఏంటి? ఎలా బతకాలి? నేను అడిగాలంటే గవర్నమెంట్ కూడా ఆలోచించాలండి. గవర్నమెంట్ లో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. ఇవాళ కూడా ఏంటంటే ఆ గ్రీవెన్స్ పెడుతుంది. అవును, ఇప్పుడు సంవత్సరం నుంచి గ్రీవెన్స్ జరుగుతుంది. ప్రతి సోమవారం గ్రీవెన్స్ కి జనం వస్తానే ఉండారు. అది అధికారులు పని చేయట్లేదు. పని చేయక రైతులు ఇబ్బంది పడుతున్నారు. అవి కూడా కొంచెం గవర్నమెంట్ కూడా తెలుసుకొని ఈ వచ్చిన సమస్యల్ని క్లియర్ చేసుకుంటూ వెళ్తా ఉండాలనేది నా అభిప్రాయం. అంటే కష్టాలు పడుతున్నా మీ రాజధాని మీకు ఏర్పాటు అవ్వాలి. అది ఆలస్యమైనది అప్పటి వరకు వెయిట్ చేస్తాం. అంతేనండి. అంతేనండి. పార్లమెంట్ లో బిల్లు పాస్ అయింది. ఈయన ఎన్ని యాసాలు అయితే మాత్రం ఎడతావుతాయండి. అవును, నోటిఫై అయిపోయింది రాజధాని. కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చేసింది. అవును, ఇప్పుడు అందరూ ఆమోదం ముద్ర పడింది, రాష్ట్రపతి ముద్ర పడింది, అవును, గవర్నర్ ముద్ర పడిపోయింది. ఇంకా ఈయన ఎన్ని బాగుళ్ళు వాక్కుంటే మాత్రం అది ఎట్ట చెల్లుద్దండి? మనం ఇప్పుడు 1630 రోజులు ఎంతో చేసాం మనం. అవును, మీరు యాత్ర చేసాం. అయిపోయింది. ఇక మాకు ధైర్యం వచ్చేసింది. వీడు ఇక నేనే వస్తాను 29 అంటే మాత్రం మేము ఎట్లా నమ్ముతాము, ప్రజలు ఎట్లా నమ్ముతారు? అసలు ఒక పక్కన డెవలప్ అవుతుంది. నేను ఎక్కడో వైజాగ్ లో కట్టుకుని నేను మళ్ళీ ఆడకే పోవాలంటే నేను అక్కడ డబ్బులు ఖర్చు పెట్టాను, నేను ఆ బిల్డింగ్ లో పోవాలని యాసాలు అయితే యాసాలు సాగుతాయి ఏంటండి? వీళ్ళు డబ్బు మదం మీద డబ్బు పనిచేసి తాగబోపించి జనాన్ని ఉసిగలిపి కేకల బొబ్బలు ఎత్తే ప్రజలు ఓట్లు వేస్తారండి. దానికి సానుభూతిగా నువ్వు చెప్పే మాటలేంటి, నువ్వు చేసే పనులేంటి? ఒకటి సార్, ఇప్పుడు గెలుపు అనేది ఒక రాజధాని ప్రాంతానికో 29 గ్రామాలకో వెంకటపాలెంకో పరిమితం అవ్వదు కదా. మొత్తం 175 నియోజకవర్గాలు రాష్ట్రాల్లో అన్ని జిల్లాలకు ఉంటది. అవును, అన్ని జిల్లాల మీద ఈ ప్రభావం ఉంటదా అని నేను అడిగేది. ప్రభావం అంటే డెవలప్ చేస్తున్నాడు. ఒక సంక్షేమ పథకాల మీద ఆధారపడి ఉంటది, లేదంటే ఒక రాజధాని మీద ఆధారపడి ఉంటది, ఒక డెవలప్మెంట్ మీద ఆధారపడి ఇన్ని కాన్సెప్ట్లు వస్తేనే కదా రేపొద్దున అధికారం అనేది వస్తుంది. అందుకనే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఆయన వచ్చిన కాడ నుంచి ఒక డిపార్ట్మెంట్లు మొత్తాన్ని కూడా కాలువలు కానీ, డ్రైనేజీలు కానీ, ఇప్పుడు వంతెనలు కానీ, బ్రిడ్జిలు కానీ, ఇప్పుడు రేపు ఐకాన్ బ్రిడ్జి కూడా రేపు అక్కడ మూలపాటు రాబోతుంది. ఇంకొక బ్రిడ్జి. మరి అటు కొంత ఎత్తిపోతల పథకం పెడతాడు, కొంత ఏరియా అటు నీళ్లు నడుపుతాడు పనోట. ఇప్పుడు మరి పోలవరం ప్రాజెక్ట్ పూర్తయింది. 2 సంవత్సరాల్లో అది మొత్తం బాగా పైర్లు మొత్తం వేసుకుంటారు, 1,000 ఎకరాలు. ఇప్పుడు ఈ డెవలప్ అయినప్పుడు రైతు వారి ఇంకా బయటకు ఎట్టబోతారండి ఇంకోళ్ళ మాటలను బట్టి. అసలు నీకు ఇంత డెవలప్ చేస్తుంటే కర్నూలు ఉంది, స్టీల్ ప్లాంట్ పెడుతున్నాడు, మరి వైజాగ్ ఉంది, వైజాగ్ ఆల్రెడీ డెవలప్ అయ్యింది. ఇక్కడ అమరావతి కూడా చుట్టుపక్కల సత్యనపల్లి కానించి, చిలకలూరుపేట కానించి, నందిగొండ కానించి దాదాపు ఎన్నో కిలోమీటర్లు కలుపుతున్నాడు. ఇదంతా డెవలప్ అవుతుంది. వీళ్ళు ప్రజలు కదా. ఇప్పుడు బయట కడప కానీ, కర్నూలు కానీ, పులివెందులు కానీ, ఏదైనా కానీ ప్రజలు ఆయనకి స్వాగతం ఇచ్చారు, ఓట్లు గెలిపించారు, మళ్ళీ వేస్తారు, డౌటే లేదు అసలుకి. ఆయన ఎన్ని చెప్పుకున్నా ఎన్ని చేసినా మళ్ళీ గెలిచేది ఆయనే. ఒకటి హైదరాబాద్ ఎప్పటి నుంచి మొదలు పెట్టారు, ఇప్పుడు దాకా అయింది. ఇది కూడా ఇప్పుడు ఎంత పొలం తీసుకున్నప్పుడు ఈ 3 ఏళ్లలో ఎంత % అవుతుంది చెప్పండి? 3 ఏళ్లలో 70% అయిపోద్దండి. 70% అయిపోద్ది. ఇంకా 30% మిగులుతుంది. అంతే. మళ్ళీ అధికారంలోకి వస్తే 5 ఏళ్ళలో కంప్లీట్ అయిపోతుంది. పోలవరం లాగా ఆయన పోయిన 5 ఏళ్లలో ఎట్లా చేశాడు, అమరావతి కూడా అట్లా చేస్తున్నాడు. ఓకే, అది మాకు నమ్మకం ఉంది. అవును, 29 గ్రామాల పోతే ఈయన ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి ఎమ్మెల్యేని, ప్రతి ఎమ్మెల్సీని కూడా గట్టిగా ఓళ్ళలో తిప్పి డెవలప్ చేయించే మార్గం ఈయన చూడాలి. ఎమ్మెల్యేలు ఎవరు బయటికి రాట్లా ఏ కాన్ఫరెన్స్ లో కూడా. అవును, వాళ్ళని ఎమ్మడబడి వాళ్ళని చంటితే కానీ ప్రతి గ్రామానికి కూడా శుభ్రం ఏర్పడుద్ది. సంక్షేమ విషయంలో ఫెయిల్ అయ్యారా, సక్సెస్ అయ్యారా ఈ 2 ఏళ్లలో? ఫెయిల్ అవ్వడం. సంక్షేమ విషయంలో మాత్రం సక్సెస్. ఊళ్ళు గ్రామాల్లో కానీ ఇప్పుడు శుభ్రం కానీ సక్సెస్. ఆయన చేస్తాడండి, ఆయనకు అవగాహన ఉంది, చేస్తాడు. ఇప్పుడు ఆడికిలాగా పాలసీలో కూర్చుని మీటింగ్ పెట్టుకుని చదువులేని బూతులు తిట్టమని, లేకపోతే ఎవడో బయటకు వస్తున్నాడు వాడి పేరు వస్తుందని చెప్పి వాడిని తిట్టమని చెప్పే బాధ్యత అయింది కాదు. అదే కదా. ఈయన ఎక్కడ డెవలప్ అవుతుందా, ఎక్కడ చేయట్లేదు అనేది
పరిశీలించి చేస్తాడు కాబట్టి మాకు ఆ నమ్మకం ఉంది. అది రైట్. సో మొత్తానికి కష్టాలు ఉన్నా సరే, కొన్ని ఇబ్బందులు ఉన్నా సరే, మళ్ళీ అమరావతి రాజధాని ఫుల్ఫిల్ అయిపోయి కంప్లీట్గా ఈ 3 ఏళ్ళు ఒక 70% కంప్లీట్ అయిపోయి మళ్ళీ ఇదే ప్రభుత్వం కంటిన్యూ అయితే కనుక మా కళలు నెరవేరుతాయి అంటున్నారు రాజధాని ప్రాంతమైన వెంకటపాలెంకి సంబంధించిన రైతులు. ఇది ఇవాళ స్పెషల్ చిట్ చాట్.